ఇంకొక విషయం కూడా చెప్పాలి. బండి భగీరథ సంబంధించినటువంటి కేసులో కీలకమైనటువంటి ఒక మలుపు తిరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈరోజు 12 గంటలకి ఈ యొక్క కేసు సంబంధించినటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో, బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు హైకోర్టు జరగబోతున్నాయి. జడ్జ్ మాధవి గారు అనుకుంటా ఆ యొక్క జడ్జి అపాయింట్ చేసినట్టు తెలుస్తోంది. వెకేషన్ బెంచ్ కాబట్టి 4 జడ్జిలు ఉన్నట. దానిలో మాధవి గారికి బెంచ్కి ఈ కేసు పోయింది అనేది తెలుస్తూ ఉంది. అయితే ఈరోజు నిన్న మధ్యాహ్నం 2 గంటలకి ఈ బండి భగీరథ్ విచారణకు హాజరు కావాలి, కానీ హాజరు కాలేదు. హాజరు కాకపోగా ఆయన మెయిల్ తోటి పెట్టినట్టుగా ఒక సమాచారం వస్తుంది, లేదు మాకు మెయిల్ రాలేదన్నట్టుగా ఒక సమాచారం వస్తుంది. ఒకసారి దానికి సంబంధించినటువంటి వివరాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఎవరైతే బండి భగీరథ్ సంబంధించినటువంటి ఆయన పెట్టిండో ఈ రెండు ఉన్నాయి ఇక్కడ. చాలా విచిత్రం ఏంటంటే కరీంనగర్ కంప్లైంట్లేమో ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఆయన పెట్టినటువంటి సైన్ చూడండి, ఇది రావడం జరిగింది. ఆ తర్వాత ఆయన మెయిల్ చేసినటువంటి దానిలో సైన్ ఏమో ఇది చాలా జాగ్రత్తగా ఏదో మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. చూడండి ఈ సైను BAGEERADH ఓకే, బండి భగీరథ్ ఓకే. ఇందులో చూడండి BAGEE చూడండి RATH చూడండి, స్పష్టంగా మీకు కనబడుతుంది. స్పష్టంగా ఈ సైను ఆ సైను ఒకటి కాదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే చాలా కీలకమైనటువంటి ఎవిడెన్స్ కాబోతుంది. ఇక చూడండి ఆయన ఇచ్చినటువంటి ఎక్కడది పేట్ బషీరాబాద్ సైబరాబాద్కి పంపించినటువంటి దానిలో సైన్ ఇది, కరీంనగర్లో పెట్టినటువంటి సైన్ ఇది. రెండింటికి చాలా తేడా, ఆస్మాన్ పరకు డిఫరెన్స్ ఉంది. అంటే ఆ మెయిల్ బండి భగీరథ్ పంపించిండా, బండి భగీరథ్ తరపున వేరే వాళ్ళు పంపించరా అంటే వీళ్ళు మొదటి నుంచి ఇప్పటి వరకు మీరు గమనించండి. పేట్ బషీరాబాద్లో ఆ యొక్క కేసు అయ్యేటువంటి సమయంలో దానికి ముందే తెలుసుకున్నటువంటి వాళ్ళు కరీంనగర్ పోలీస్ స్టేషన్లో కౌంటర్ కేసు పెట్టడం జరిగింది, ఎక్స్ట్రాషన్ కేసు పెట్టడం జరిగింది. అది చాలా పెద్ద తప్పు. ఆ కేసు పెట్టినటువంటి విషయంలోనే బండి భగీరథ్ తానే స్వయంగా ఒప్పుకోవడం జరిగింది. ఒకటి. రెండోది అమ్మాయి యొక్క ఇప్పుడు ఆ చట్టం కింద కేసు బుక్ అయితే 100% ఆ చట్టంలో ఉన్న విషయం ఏంటంటే అమ్మాయి యొక్క ఐడెంటిటీని ఎక్కడ కూడా బయట పెట్టద్దు, ఆ యొక్క వివరాలను కూడా గోప్యంగా ఉంచాలన్నటువంటి విషయం ఉంది. ఒకవేళ బయట పెడితే వాళ్ళపైన కూడా ఈ చట్టాల కింద కేసు నమోదై దాదాపు 3 సంవత్సరాల జైలు శిక్ష పడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది కదా. ఆ తర్వాత ఈ యొక్క అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా రకరకాల వీడియోలు రిలీజ్ చేస్తారు. దాంతో కూడా ఎవరైతే రిలీజ్ చేస్తున్నారో వాళ్ళపైన కూడా ఈ చట్టాల కింద కేసు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత బండి సంజయ్ యొక్క కొడుకు తప్పించుకోవడం జరిగింది, అబ్స్కాండ్లో ఉన్నాడు. అది 4వ తప్పు. 5వ తప్పు మెయిల్ చేసి, 5వ తప్పు ఏంటంటే వాళ్ళు బెయిల్ పిటిషన్ పోవడం కూడా తప్పు. డైరెక్ట్గా బండి సంజయ్కి చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాలి, ఒక పరిణతి గల రాజకీయ నాయకుడు అయితే ఏం చేయాలి తెలుసా? ఆయన తన కొడుకుని పేట్ బషీరాబాద్ పిఎస్కి తానే స్వయంగా తీసుకెళ్ళి అప్పచెప్పి మీరు విచారణ చేయండి, మీరు విచారణ చేసి ఆ యొక్క వివరాలన్నింటినీ కూడా తెలుసుకోండి, ఒకవేళ తప్పు చేస్తే అరెస్ట్ చేయండి, జైలు పంపించండి, నేను రెడీగా ఉన్నాను, విచారణకు సహకరిస్తాను, నా యొక్క అధికారాలు కూడా వినియోగించడం, పారదర్శకంగా విచారణ చేయండి అని చెప్పేసి కూడా చెప్పి బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను ఈ కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నాను, సో ఈ కేసు సంబంధించిన విషయంలో నా కొడుకే ఉన్నాడు అనేది ప్రధానమైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నా కొడుకు తప్పు చేయలేదని చెప్పేసి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. కానీ కేసు అయింది కాబట్టి 100% ఈ కేసు విచారణకు నేను సహకరిస్తాను. అవసరమైతే ప్రజలు కోరుకుంటే ఈ యొక్క కేసును ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పారదర్శకంగా విచారణ జరగదేమో అని అనిపిస్తే 100% నేను రిజైన్ చేయడానికి రెడీగా ఉన్నాను అని ఒక మాట చెప్పి ఉంటే కనుక, అవసరమైతే రిజైన్ చేస్తా అని చెప్పేసి రిజిగ్నేషన్ లెటర్ కనుక ప్రజల ముందు నుంచి అది ప్రధాని నరేంద్ర మోడీ కనుక పంపించి ఉంటే 100% ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ మరొక మెట్టు ఎక్కేవాడు, మెచ్యూరిటీ మెట్టు ఎక్కేవాడు. సో తన కొడుకైనా సరే తప్పు చేస్తే ఖచ్చితంగా తానే స్వయంగా తీసుకెళ్ళి శిక్షిస్తానని చెప్పేసి ఆదర్శంగా నిలిచేవాళ్ళు. ఈరోజు ఏం జరుగుతుందంటే చాలా స్పష్టంగా గతంలో చరిత్రలో చాలా పేర్లున్నాయి. ఏదైతే ఆదర్శ స్కామ్లో తన యొక్క కుటుంబ సభ్యులపైన ఆరోపణలు వస్తుంది తెలుసుకొని దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఆ ఆరోపణలు వచ్చినటువంటి మంత్రి అవుతుందో ఆయన రిజైన్ చేయడం జరిగింది. ఇలా చాలా సంఘటనలు ఉన్నాయి. నేను అవన్నీ వివరాలు అన్నిటి కూడా ఈరోజు మరొక వీడియోలో చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తా. బండి భగీరథ్ ఈరోజు తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు. అది తండ్రి యొక్క సూచనల మేరక, లేకపోతే ఇంకా ఆ యొక్క
ఫికిల్ మైండ్ తోట తెలియదు కానీ బండి భగీర తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు. అది బండి సంజయ్ మెడకు ఉచ్చు బిగుస్తున్నట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదొక పాయింట్. ఇక ఈరోజు బెయిల్ పిటిషన్ సంబంధించిన వాదనలు 12 గంటలకి దానికి సంబంధించిన వివరాలు తెలిసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈరోజు మరి ఆ యొక్క బెయిల్ పిటిషన్ సంబంధించి యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తారా, లేకపోతే 100% ఒకవేళ కోర్టు కనుక న్యాయమూర్తి కనుక ఇందులో యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తే కనుక రేపు చరిత్రలో భారతదేశ చట్టాలకు సంబంధించినటువంటి న్యాయస్థానం సంబంధించిన చరిత్రలో ఈ కేసు ఒక రిఫరెన్స్గా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. ఈ చట్టం సంబంధించి ఎవరిపైన ఈ కేసు సంబంధించినటువంటి ఏవైతే చట్టాలు కేసులు అయితాయో ఆ కేసులలో అందరూ కూడా ఈ కేసు రిఫరెన్స్గా బెయిల్ అప్లై చేసేటువంటి అవకాశాలు ఉంటాయి.